దేవుడిచ్చినటువంటి జీవితం, దేవుడిచ్చినటువంటి శరీరం. ఈ శరీరానికి దేవుడు ఆయుష్కాలమును, ఆరోగ్యాన్ని అనుగ్రహించాడు. శరీర అవసరాలను తీర్చుకోవటానికి చక్కగా ప్రకృతిలో ప్రతి పదార్థాన్ని మన కొరకు దేవుడు అనుగ్రహించాడు. అనుగ్రహింపబడినటువంటి ఈ ప్రకృతిలో శరీరాన్ని సుఖపెట్టడానికి, శరీరాన్ని ఆనందపరచటానికి ఈరోజు మనిషి పడుతున్న ప్రయాస మనము గమనిస్తూనే ఉంటాం. దీనికోసమా నేను ఇంతవరకు ప్రయాసపడింది అని అనుకుంటాం. ఒక విషయాన్ని, ఒక సందర్భాన్ని మనం ఆలోచించినప్పుడు దేనికోసం మనిషి కష్టపడుతున్నాడు, దేనికోసం మనిషి ప్రయాసపడుతున్నాడు అని బైబిల్ ప్రకారంగా మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే మనము అనుభవిస్తున్నటువంటి బిజీ లైఫ్ చాలా బిజీగా మారిపోయింది. క్షణం తీరిక లేకుండా మనుషులందరూ ప్రయాసపడుతున్నారు. ఈరోజు ఏ రోడ్డును చూసినా నేషనల్ హైవే మొదలుకొని చిన్న ఊర్లో ఉంటున్నటువంటి ప్రతి సందు దగ్గరకు మనం ఆలోచించగలిగితే ప్రతి రోడ్డు వాహనాలతో, ప్రతి రోడ్డు రాకపోకలతో బిజీగా ఉంటూనే ఉంది. హైవేలను మనం చూడగలిగితే దేవుడు చక్కగా పడుకోవటానికి, రాత్రికాల సమయాన్ని రెస్ట్ తీసుకోవటానికి ఇచ్చాడు. కానీ ఈ రాత్రిని కూడా పగలుగా మార్చే ఈ లైట్ల వెలుగులో మనిషి నిరంతరం ప్రయాసపడుతూనే ఉన్నాడు. అంటే రాత్రి పగలు అనే తేడా లేదు. ఏ సమయమున పని దొరుకుతుందా, ఏ సమయమున డబ్బులు సంపాదిద్దామా అనేటువంటి ఆలోచనతోనే మనిషి తనకు తానుగా లైఫ్ను బిజీగా మార్చుకున్నాడు. తన లైఫ్ స్టైల్ అంతా దేనికోసం అంటే 4 డబ్బుల కోసం. ఈ 4 రాళ్ళు వెనకేసుకోవాలి అనే ఆలోచనతో చాలా బిజీ అయిపోయింది లోకం. చాలా ఎంత బిజీ అయిపోయిందంటే మనిషి కనీసం రెస్ట్ తీసుకోవటానికి కూడా అవసరత లేకుండా మారిపోయింది బిజీ. దానికి ఉదాహరణ, కొన్ని సంవత్సరాల క్రిందట హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే అప్పుడు చాలా పేరు, లేదంటే ఆ ఇంజనీర్ హోదా సంపాదించాలి అంటే ఇప్పుడంటే చదువుకుంటున్నారు, మరి పర్సెంటేజ్ ఎక్కువైపోయింది, ఎడ్యుకేషన్ పర్సెంటేజ్. కాబట్టి ఏదో ఒక దానిలో నేను స్థిరపడాలి అనే ఆలోచనతో ఇంజనీర్లు అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు, నర్సింగ్లు చేస్తున్నారు. ఇలా రకరకాలుగా మనిషి చదువుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కొన్ని సంవత్సరాల క్రిందట చదువు చాలా తక్కువగా ఉండేది. ఆ పరిస్థితుల్లో చక్కగా చదువుకున్నారు, ఇంజనీర్ అయ్యాడు. ఇంజనీర్ అయిన తర్వాత ఆయన కూడా నాకు సమానంగా, నాతో పాటు నా పనిలో పాలి భాగస్తురాలైనటువంటి ఒక అమ్మాయిని చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మరి ఆయన కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే మరొక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తన భార్యను తెచ్చుకున్నాడు. అంటే తన పనిలో సహకారంగా ఉంటుందని, తనకు తోడ్పాటు అందిస్తుందని, ఒక చేతికి మరొక చెయ్యి తోడవుతుంది అని చెప్పేసి తను ఏ పని అయితే కలిగి ఉన్నాడో అదే పని కలిగినటువంటి ఒక అమ్మాయిని భార్యగా పొందుకున్నాడు. వారి దాంపత్యములో మంచి బిడ్డను, కుమారుడిని పొందుకున్నారు. అయితే మంచి శాలరీతో వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇద్దరికి చెరో 50,000. 50,000 అంటే అప్పటికి చాలా ఎక్కువ. 50,000 జీతగాడు ఇప్పుడు 30-40 అంటేనా బాగానే సంపాదిస్తున్నావురా అంటుంటారు. 1,00,000 అంటే ఇంకా మరీ ఎక్కువ. అప్పుడు 50,000 అంటే చాలా ఎక్కువే. అలాంటి 50,000 రూపాయలతో చెరో 50,000 అంటే 1,00,000 రూపాయలు ఇద్దరికి కలిపి 1,00,000 రూపాయలు.
ఆ ₹1,00,000 జీతంతో ఎంత హాయిగా ఎంత ఎంజాయ్ చేయొచ్చు వాళ్ళు, అవునా కదా? మనం డబ్బులు లేక ఎంజాయ్ చేయటం లేదు, కానీ డబ్బులుంటే మనం కూడా చేస్తాం. డబ్బులున్నటువంటి వారిని చూసి అలా నేను సంపాదించాలి, నేను కూడా అలా ఎదగాలి, నేను కూడా అలా ఎంజాయ్ చేయాలి అని అనుకుంటాం. కానీ ఇక్కడ డబ్బులు సంపాదిస్తున్నారు, ఎంజాయ్ చేయొచ్చు, సుఖాలను అనుభవించవచ్చు, బాగా తిరగవచ్చు. కానీ ఒకానొక సమయమున ఒకానొక రోజున చెరో ₹50,000 జీతగాళ్ళుగా పనిచేస్తున్నటువంటి భార్యాభర్తలు శవాలై, కన్న కొడుకును చంపేసి శవాలై వార్తాపత్రికల్లో నిలిచారు. ఎందుకయ్యా వీళ్ళు చనిపోయారు అని పోలీసులు ఎంక్వైరీలో చూడగలిగితే స్వయాన వారి చేతులతో రాసి ఒక లెటర్ను రాసి చనిపోయారు. ఆ లెటర్లో ఏముందో తెలుసా? మేమిద్దరం సాఫ్ట్వేర్ ఇంజనీర్లమే, చక్కగా పని చేసుకోగలుగుతున్నాం, మా లైఫ్ అంతా బిజీగా మారిపోయింది, మా దాంపత్యంలో ఒక చక్కటి కొడుకును కూడా పొందుకున్నాం, కానీ కొడుకును చూసుకునే వీలు లేదు, భార్యతో కలిసి మాట్లాడే అవకాశం లేదు. మా లైఫ్ ఏమైపోయిందంటే ఒకరికొకరముగా కలిసి ఆనందించేంత సమయం మా ఇద్దరి మధ్యలో లేదు. మా ఇద్దరి మధ్యలో ఆ సమయం లేదు. కనుక మేము ఈరోజు డబ్బులు సంపాదిస్తున్నా, డబ్బులు మా దగ్గర ఉన్నా, ఎంత తెలివితేటలను మేము సంపాదించినా, జ్ఞానాభ్యాసము నొందినా, దాని వలన మేము ఒకరికొకరము ఆప్యాయతను, అనురాగాన్ని పంచుకోలేకపోతున్నాము. కాబట్టి ఎందుకు ఈ లైఫ్ అనిపించింది మాకు. ఈ బిజీ లైఫ్లో ఒకరికొకరము భార్యాభర్తలముగా కలిసి ఉండలేని ఈ జీవితం ఎందుకు అని చెప్పేసి మేము మా చేతులతో, ఎవరి ప్రేరేపణతో కాకుండా మేమే బలవన్మరణానికి పాల్పడ్డాము అన్నారు. ప్రియులారా, ఆలోచించండి. అంటే మనిషి లైఫ్ ఎంత బిజీగా మారిపోయిందో ఒకసారి ఆలోచించండి. భార్యాభర్తలుగా కలిసి మెలిసి ఆలోచించలేని, సమయం గడపలేని, సంతోషించలేని, ఆనందించలేని బిజీ లైఫ్లోనికి మనిషి ఎంటర్ అయ్యాడు. ప్రేమైన వాళ్ళరా, కొన్ని సంవత్సరాల క్రితమే, ఇప్పుడు మరీ ఎక్కువ. ఇంత బిజీ లైఫ్లో సంపాదిస్తున్నాం, డెవలప్ అయ్యాం, జ్ఞానాన్ని పొందుకున్నాం, మంచి పేరును సంపాదించుకున్నాం, కానీ ఏం లాభం? సరైన సుఖాన్ని అనుభవించలేకపోతున్నాము, సరైన ఆనందాన్ని అనుభవించలేకపోతున్నాము. జీవితం అంటే దేనికోసమా మేము ప్రయాసపడింది అని చెప్పేసి చనిపోయారట వాళ్ళిద్దరు. ప్రియులరా, అంటే మనిషి ప్రయాస ఎంతవరకు తీసుకొని వెళ్ళిపోతుందో ఒకసారి ఆలోచించండి. కష్టపడు 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 పడు 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 అని నేర్పించి ఈ కష్టములోనే మనిషి జీవితాన్ని ముగించుకునేలా మార్చేసింది ప్రయాస. ప్రయాసతోనే మనం సమాధికి చేరుతున్నాం, ప్రయాసతోనే మన కుటుంబీకులను వదిలి వెళ్ళిపోతున్నాం, ప్రయాసతోనే మన జీవితాన్ని ముగించుకుంటున్నాం. ప్రేమైన వాళ్ళరా, ఈ ప్రయాస పడుతున్నామన్న ఆలోచన కూడా మనకు లేదు. నిజంగా చెప్పండి, నేను ప్రయాస పడుతున్నాను అనుకుంటామా? అనుకోం. కానీ ప్రయాస అనే భావన కూడా మనకు రానివ్వకుండా ప్రయాస మనలను ఆరోగ్యపరంగా, అలాగే మరి ఎంజాయ్ పరంగా ఎంత మానవాళికి దూరం చేస్తుందో ఒకసారి ఆలోచించండి ప్రేమైన వాళ్ళరా. అందుకొరకే దేవుడు ఒక జీవితాన్ని బైబిల్లో ఒక చక్కటి ఉదాహరణగా చూపించాడు ప్రేమైన వాళ్ళరా. క్రీస్తుకు ముందు సొలొమోను అనేటువంటి ఆయన సుఖ సౌఖ్యాలలో, జ్ఞానములో చాలా పేరుగాంచినవాడు. ప్రపంచ రాజులందరిలో ఆయన ఉన్నటువంటి తరానికి మొదలుకొని క్రీస్తు వచ్చే తరము వరకు ఆయనంతటి జ్ఞాన సంపన్నుడు ఎవరూ లేరు. అంతటి జ్ఞానవంతుడు ప్రేమైన వాళ్ళరా సొలొమోను మహారాజు. అలాంటి జ్ఞానాన్ని పొందినటువంటి ఆయన
బాల్య వయసులోనే రాజరికపు వ్యవస్థలోనికి వచ్చినవాడు, బాల్య వయసులోనే రాజు సింహాసనాన్ని అధిష్ఠించినవాడు, బాల్య వయసులోనే ఇస్రాయేలు రాజ్యాంగమును చేతపట్టి ఇస్రాయేలుల ప్రజలకు అన్యాయాలను తీర్చినటువంటి మహాగణుడు, ప్రేమైన వారల సొలొమోను మహారాజు. ఆయన 2 పుస్తకాలను రాశాడు, క్షమించండి 3 పుస్తకాలను రాశాడు. ఆ 3 పుస్తకాలలో ఒక పుస్తకం ప్రసంగి అనేటువంటి ఒక చక్కటి సూచనలు ఇచ్చేటువంటి చక్కటి ప్రసంగాలను దేవుడు సొలొమోను గారి ద్వారా ఆయన జీవిత వృత్తాంతమును పురస్కరించుకొని మంచి మాటలను దేవుడు మన కొరకు వ్రాయించాడు. ఆ మాటలను మనం ఆలోచన చేద్దాం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చదువుదాం ప్రియులారా. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాట్లు, అంతటి వలన వారికి కలుగుచున్న లాభము ఏమి అంటున్నాడు. బాగా వినాలి. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాట్లు. పాటు అంటే ప్రయాస, కష్టం. ఎందుకురా ఇన్ని పాటలు పడి కుటుంబం కోసం అంతగా ప్రయాసపడుతున్నావు, ఇంత పాటలు అవసరమా అని అంటుంటారు. అవునా? పాటు అంటే ప్రయాస, కష్టం, చెమటను కార్చటం. మరి సొలొమోను గారు కూడా ఒక మంచి మాటతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, సూర్యుని క్రింద నరులు కూడా ఏం చేస్తున్నారంటే నరులు పడుచుండు పాట్లు అంటున్నాడండి. నరులు పడుచుండు పాటు, అంతటి వలన వారికి కలుగుచున్న లాభము ఏమి అంటున్నాడు. అంటే సూర్యుని క్రిందనే కదా మనిషి జీవించేది, సౌర కుటుంబంలోనే కదా ఈ భూమి ఉండేది. ఈ సౌర కుటుంబంలోనూ సూర్యుని క్రిందనే మనిషి ఉండేది. సూర్యునికి పైన ఎన్నో గ్రహాలు ఉండొచ్చు, కానీ ఎక్కడా జీవరాశి లేదు. దాన్ని పక్కన పెట్టేద్దాం. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాట్లు అంటున్నాడండి. అంటే మనిషి సూర్యుని క్రింద ఏం చేస్తున్నాడట? జీవిస్తున్నాడు అంటున్నాడా? నరులు సూర్యుని క్రింద జీవిస్తున్నారా అంటున్నాడా? కాదు ప్రేమైన వారలారా, పాట్లు పడుతున్నారు వాళ్ళు. మనిషి ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు పాట్లు, ప్రయాస ప్రయాస ప్రయాస. ఇన్ని ప్రయాసలు పడుతున్నారు కదా, ఇన్ని పాటలు పడుతున్నారు కదా, మనుషులు ఇంత కష్టపడుతున్నారు కదా. అయితే వారు కష్టపడుతున్నటువంటి ఆ ప్రయాసకు ఏదైతే ఉందో దానికి ప్రతిఫలం ఏదైనా ఉందా అని ప్రశ్నిస్తున్నాడు. అదే మీరు చదివారు ఇంతవరకు. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు, అంతటి వలన వారికి కలిగిన లాభము ఏమి అంటున్నాడండి. ఏమి లాభం? ఆలోచించండి. మన ప్రయాసకు లాభం లేదంటారా? అమ్మా, మీరు పనికి వెళ్ళిపోతారు. అలా పనికి వెళ్ళిపోయిన తర్వాత ఇంటి దగ్గర నుంచి చక్కగా క్యారియర్ కట్టేసుకుంటారు, వెళ్ళిపోతారు. తిరిగి వచ్చేటప్పుడు 500 లేదంటే 1000 రూపాయలు చేత పట్టుకొని వస్తారు. అంటే మీరు చేసిన పనికి, మీరు పడిన ప్రయాసకు ఎంత ప్రతిఫలాన్ని పొందుకున్నారు? వచ్చిందా లేదా? వచ్చింది, ప్రతిఫలం వచ్చింది. ఆ ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని పొందుకొనే ఇంటికి తిరిగి చేరుతున్నాం మనం. అది రోజువారీ కూలైనా, లేదంటే వారం బట్టువాడైనా, లేదంటే నెల జీతమైనా, ఏదైనా సరే. అంటే మన ప్రయాసకు ప్రతిఫలాన్ని పొందుకుంటున్నాం, లాభాన్ని పొందుకుంటున్నాం. ఏ లాభం లేనిది ఏ పని చేస్తాం చెప్పండి మనం? అవునా కదా? లాభం లేనిది ఏ పని చెయ్యం మనం. లాభం లేనిదే ఏ పని చెయ్యని మనం ఆఖరకు దేనికి కూడా లాభాన్ని ఆశిస్తామంటే సలహాలకు కూడా లాభాన్ని ఆశిస్తాం మనం. అందుకొరకు ఉచిత సలహాలు ఇవ్వకూడదురా అని అంటుంటాం. అంటే సలహా ఇచ్చినా ఏం కావాలన్నమాట? లాభాన్ని ఆశించే జీవితం ఇది. సలహా ఇచ్చినా లాభం కావాలనుకుంటున్నాం. అలాంటిది పని చేస్తే లాభం లేదా? పని చేస్తే లాభం లేదా?
కానీ సొలొమోను గారు ఏమంటున్నారంటే వారికి కలిగిన లాభమేమి అనే ప్రశ్నకు నిజంగా లోకం దగ్గర మన దగ్గర సమాధానం ఉందంటే సమాధానం లేదు ప్రియమైన వాళ్ళరా. ఉందని చెప్పినట్టుగానే ఉంటాం, కానీ దాని వలన లాభమేమి అంటున్నాడు. సమాధానం ఇస్తాం, అయ్యా పనికి వెళ్ళిపోయాను, 1000 రూపాయలు తీసుకొని వచ్చాను, మరి ఎందుకు నా ప్రయాసకు ఫలితం లేదనుకుంటున్నావు, ఇదిగో 1000 రూపాయలు అని అంటాం. ప్రయాస పడ్డాను, ఇదిగో చక్కటి ఇల్లు నిర్మించుకున్నాను, నా ప్రయాసకు ప్రతిఫలం ఎందుకు లేదనుకుంటున్నావు, ఇదిగో ఈ ఇల్లు చూడు, ఈ ఇల్లుని నేను లాభంగా పొందుకున్నాను అంటాం. అలాగే ప్రయాస పడతాం, ఒక కారును కొంటాం, ఇదిగో ఒక కారును కొన్నాను అని అంటాం. అంటే ఇవి మన సమాధానాలు. అయితే మరలా సొలొమోను గారు ప్రశ్నిస్తున్నారు, అయితే కొన్నావా, అయితే 1000 రూపాయలు సంపాదించావా, ఇల్లు కట్టుకున్నావా, కారు కొన్నావా, స్థలాలు కొన్నావా, ఆస్తిని సంపాదించావా, అదేనా నీ సమాధానం? అయితే లాభమేమి అంటున్నాడు. అయ్యా 1000 రూపాయలు తెచ్చుకున్నాను, దానివల్ల నా లాభం లేదంటున్నావా, ఇదిగో నా పిల్లలకు మంచి బిర్యానీ వండి పెట్టాను, మంచి ఆహారాన్ని సిద్ధపరిచాను, ఇదిగో మంచి బట్టలు కొన్నాను, లాభమేమి? బిర్యానీ కొన్నావు, బిర్యానీ తెచ్చుకున్నావు, తిన్నావు, లాభమేమి? ఏ లాభం అంటున్నాడు. ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా, ఈ ప్రశ్నలకు సమాధానం ఉందంటారా? అయితే లాభమేమి? దీనికోసమే కదా మనిషి కష్టపడుతున్నది. తిన్నావు, మరొక పూట ఆకలేదా, మరి లాభమేమి? కట్టుకున్నావు ఇల్లు కట్టుకున్నావు, ఎంతమంది పిల్లలయ్యా? 5 మంది, మరి ఒక ఇల్లు సరిపోతుందా? లాభమేమయ్యా? పోనీ 5 ఇళ్ళు కొన్నావు, లాభమేమి? ఆ 5 ఇళ్ళ వలన నీకు వచ్చే లాభమేమి? చెరొక ఇల్లు పంచిపెట్టాను, లాభమేమి? దీనికి లాభమేమి అంటున్నాడు. చెరొక ఇల్లు పంచిపెట్టిన తర్వాత హాయిగా ఉన్నారు వాళ్ళు, లాభమేమి? దీనివలన కూడా లాభమేమి అని అడుగుతున్నాడు. లాభమేమి అని అడుగుతున్నటువంటి ఆయన ప్రశ్నకు నిజమైన సమాధానం ఈ లోకం దగ్గర లేదు. 5 ఇళ్ళు కూడబెట్టాను అని అంటావు, బంగారును సంపాదించాను అని అంటావు, ఆస్తులను సంపాదించాను అని అంటావు. ఆ సంపాదించినటువంటి ఆస్తి అంతటి వలన నీకు కలిగిన లాభమేమి అంటున్నాడు. అంతటి వలన నీకు కలిగిన లాభమేమి? 5 తులాల బంగారును పొందానయ్యా, అంతటి వలన నీకు కలిగిన లాభమేమి? వెళ్ళిపోతున్నావు, ఆయుష్కాలం ముగించుతుంది, ఆయుష్కాలం తరిగిపోతుంది, అలా తరిగిపోయి సమాధికి చేరుతున్నావు. సమాధికి చేరుకునే సమయమున ఒక్కసారి వాటన్నిటిని చూడు, దాని వలన నీకు కలిగే లాభమేమి? నిన్ను మరణశయ్య నుంచి లేపే ఏ ఒక్క వస్తువైన అందులో ఉందా? నిన్ను మరణాన్ని తప్పించి నిన్ను బ్రతకనిచ్చేటువంటి వస్తువు ఏదైనా ఉందా? నీ బంగారు నిన్ను కాపాడుతుందా? నీ ఇల్లు నిన్ను కాపాడుతుందా? నీ ఆస్తి నిన్ను కాపాడుతుందా? నిన్ను మరణం అనే ఆ మంచం మీద నుంచి లేపి నిన్ను ఆరోగ్యవంతుడిగా చిరకాలము నిన్ను జీవింపచేసే వస్తువు ఏదైనా భూమి మీద ఉందా? దాని వలన నీకు లాభమేమి అంటున్నాడు. ప్రియులారా, ఆలోచించండి. అంటే మనిషి కష్టపడి అన్నీ వదిలేసి వెళ్ళిపోతున్నాడు. అలా వదిలేసి వెళ్ళిపోతున్నటువంటి మనిషి కోసం, అరే బాబు నువ్వెందుకు కష్టపడుతున్నావో తెలుసా? వదిలేసి వెళ్ళిపోయే దానికోసం కష్టపడుతున్నావు. నువ్వు ఉండేదానికోసం కష్టపడటం లేదు, ఉండే వస్తువు కోసం నువ్వు కష్టపడటం లేదు, వదిలి వెళ్ళిపోయే దానికోసమా నువ్వు కష్టపడుతున్నది. అంతటి వలన నీకు కలిగిన లాభమేమి అంటున్నాడు. అంతే కదండి. సంపాదిస్తాం,
5 తులాలో 10 తులాలో బంగారం సంపాదిస్తాం, ఇళ్లను చక్కగా నిర్మించుకుంటాం, ఎన్నో ఆస్తులను కూడా కూడబెట్టుకుంటాం, ఎంతో డబ్బులను వెనకేసుకుంటాం. ఇంతటి వలన మనకు కలిగిన లాభం ఏమంటే నిజంగా లాభం లేదు ప్రేమైన వాళ్ళరా. వదిలేసి వెళ్ళిపోతున్నాం. అన్నీ మన చుట్టూ ఉంటాయి, డబ్బులన్నీ మన చుట్టూ, మన మంచం చుట్టూ పేర్చిన ఇదిగో బంగారు, మన మంచం మీద పేర్చిన ఇదిగో ఆస్తులనంతటిని అమ్మేసి వాటి వెలనంతటిని తీసుకొని వచ్చి నీ కాళ్ళ దగ్గర పెట్టేసిన ఇదిగో నీ కాళ్ళకు బలాన్నిచ్చి, నీ గుండెకు బలాన్నిచ్చి, నీ ఊపిరితిత్తులకు ఊపిరినిచ్చి నిన్ను నిలబెట్టే వస్తువు ఏది లేదు ప్రేమైన వాళ్ళారా. ఏ వస్తువు లేదు. అన్ని కాళ్ళ దగ్గర ఉన్న నిన్ను నిలబెట్టగలిగేటువంటి, నిన్ను ఊపిరితో నిలబెట్టేటువంటి వస్తువు ఏది అందులో లేదు. అంటే అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి. అన్నీ వదిలేసి వెళ్ళిపోయినా మన అతి తెలివి ఎలాంటిదంటే ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయనకేంటి ఇష్టం? ఏమిష్టమైనది? కళ్ళు తాగుతాడా, బిర్యానీ తింటాడా, బీడీ తాగుతాడా, ఇంకేది ఇష్టం అని చెప్పేసి వాటన్నింటిని కొని, అవన్నీ ఉన్నా ఏం పట్టుకోలేదు ఆయన. ఏం పట్టుకొని పోకుండా వెళ్ళిపోయాడు ఆయన ఏం తీసుకోకుండా వెళ్ళిపోతే మనం ఏం చేస్తున్నాం? అవునా? పోయేటప్పుడు చేతులున్నాయి, కాళ్ళున్నాయి, నోరుంది, బీడు తాగకుండా వెళ్ళిపోయాడు ఆయన. మరి సమాధి దగ్గర బీడు తాగితే ఆయన వచ్చి తాగుతాడా? సమాధి దగ్గర సీసా పెడితే ఆల్రెడీ తాగే చచ్చిపోయాడు. అంటే చచ్చిపోయిన తర్వాత కూడా ఇంకా చంపేద్దామా? తాగి ఇంకా తాపుదామా? మన అతి తెలివి చూడండి ఎలా ఉందో. అలా వెళ్ళిపోతున్నటువంటి మనిషి, అయ్యా నేను ఇన్ని త్రాగాను, ఇన్ని అనుభవించి తాగి చనిపోయినటువంటి నేను ఏమీ తీసుకుని వెళ్ళిపోవటం లేదయ్యా అని ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే, ఆయన ఆ పాఠాన్ని నేర్పి ఆయన సమాధికి చేరిపోతే మనం ఏం చేస్తున్నాం? ఆయనకి ఇష్టమైనది ఏంది? ఆయన అది పెట్టకపోతే మరలా ఇంటికి వస్తాడట. నీ ఇంటికి రావడానికి మరలా ఆ బిర్యానీ నువ్వు వండేటువంటి ఆ రుచిలేని ఆ పప్పు, రుచిలేని ఆ కూర తినటానికి. అంతేనా? అమ్మ ఏ రోజైనా మీరు చేసింది మీ ఆయన తిని బాగుంది అన్నాడా? ఎప్పుడో నెలకోసారో, సంవత్సరానికి 2-3 సార్లు అంటారు అంతే. అవునా? రోజు వండిన ప్రతిసారి తిట్లు తినాలి. ఉప్పు లేదనో తిట్లు తినాలి, కారం లేదనో తిట్లు తినాలి, ఇంకేదో మర్చిపోయావనో తిట్లు తినాలి. చనిపోయిన తర్వాత కూడా రుచి లేని ఆహారాన్ని మరలా తినటానికి వస్తాడా? చనిపోయిన తర్వాత ఆ రుచి లేని ఆహారం. ఎన్ని స్టార్ హోటల్ లేవు? హిందుస్థాన్ హోటల్ లేదా టౌన్లో? సిటీ రోజ్ హోటల్ లేదా? ఇంటర్నేషనల్ హోటల్ లేదా? నువ్వు చేసేది ఒకే రకం. అక్కడ చికెన్ 65 ఉంటుంది, చికెన్ మంచూరియా ఉంటుంది. అవునా? చికెన్ రాయలసీమ అంటాడు. ఇన్ని వెరైటీలు ఉంటాయి. అక్కడికి వెళ్ళి తినొచ్చు కదా ఆయన. నీ ఇంటికే రావాలా? ఎంత అతి తెలివి చూడండి మనది. ప్రియులారా, అంటే మనము చనిపోయిన తర్వాత ఏది పట్టుకొని వెళ్ళటం లేదు. అన్నీ వదిలేసి వెళ్ళిపోతున్నాం. అన్నీ వదిలేసి వెళ్ళిపోతున్నటువంటి మనతో సొలొమోను గారు మాట్లాడితే ఏమంటున్నాడు తెలుసా? అంతటి వలన నీకు కలిగిన లాభమేమయ్యా? నీకు కలిగిన లాభమేమి? సంపాదించావు కదా, కూడబెట్టావు కదా, ఇదిగో మంచం దగ్గర పరిచారయ్యా, ఏం చేసుకుంటావు? నీకు కలిగిన లాభమేమి అంటున్నాడు. మనకు కలిగిన లాభమేమి అంటున్నాడు. ప్రియులారా, మనుషులు భూమి మీద పడే ప్రయాసకు ప్రతిఫలాన్ని మనిషి ఎప్పటికీ పొందుకోలేడు. అన్నీ వదిలేసి ఎంత ప్రయాసపడినా దానిని వదిలేసే వెళ్ళిపోవాలి, దానిని విడిచిపెట్టే వెళ్ళిపోవాలి ప్రియమైన వాళ్ళరా. అందుకొరకే సొలొమోను గారు మరలా ఎక్స్ట్రాగా ఆయన, నేను సంపాదించానయ్యా, రాజరికపు వ్యవస్థలో ఉన్నాను, ఇదిగో రాజు అంటే చప్పట్లు కొడితే అన్ని దగ్గరకు వచ్చేస్తాయి. అంతేనా కదా? మనమంటే ఏదైనా కావాలంటే కష్టపడాలి, కారు కొనాలంటే కష్టపడాలి, ఇండ్లు కొనాలంటే కష్టపడాలి. ఎంతగానో కష్టపడితేనే కానీ, డబ్బులు కూడబెడితేనే కానీ ఆ వస్తువును మనం పొందుకోలేము. కానీ రాజు అలా చప్పట్లు కొడితే
ఆర్డర్ వేసేస్తే, ఆజ్ఞాపిస్తే అన్ని కాళ్ళ దగ్గరకు వచ్చేస్తాయి ప్రేమైన వాళ్ళరా. అలా అన్ని కాళ్ళ దగ్గరకు వస్తున్నటువంటి ఆయన సుఖాన్ని అనుభవిస్తున్నాడు, ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. అలా ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి ఆయన అంతటి వలన ఈ ఆనందముతో కలిగిన లాభమేమి అని చెప్పేసి ఆనందాన్ని కూడా ఒకసారి టెస్ట్ చేద్దాం అనుకున్నాడట. మనం ఆనందం కోసం ప్రయాసపడుతున్నాం కదా, ఎంజాయ్ కోసం కష్టపడుతున్నాం, ఎంజాయ్మెంట్ కోసం మనం ప్రయాసపడుతున్నాం. కానీ సొలొమోను గారు ఆ ఎంజాయ్మెంట్ను కూడా ఎలా అంటే ప్రశ్నించి దానిని కూడా పరిశోధన చేద్దాం అనుకున్నాడట ప్రేమైన వాళ్ళరా. ఈ థాట్ ఎవరికైనా వస్తుందా? ఈ థాట్ ఎవరికైనా వస్తుందా? రాదు. సుఖాన్ని కూడా పరిశీలించాలి అనే ఆలోచన ఎవరికి రాదు ప్రేమైన వాళ్ళరా. సుఖం అనుభవిస్తున్నాను కదా, నాకేం కుదవా అని అనుకుంటాం. ఇక నాకేం కుదవా, హాయిగా ఉన్నాను, ఎంజాయ్గా ఉన్నాను, మంచి డూప్లెక్స్ ఇండ్లు కట్టుకున్నాను, మంచి కారులో తిరుగుతున్నాను, మంచి ఎంజాయ్మెంట్లో ఉన్నాను, మంచి లగ్జరీ లైఫ్ని అనుభవిస్తున్నాను, నా పిల్లలకు కావాల్సిన ఆస్తులంతని కూడా పెట్టేశాను, ఇక నాకేం కుదవా అని అంతటితో మనం సరిపెట్టుకుంటాం. కానీ సొలొమోను గారు అంతటితో సరిపెట్టుకోకుండా సుఖాన్ని కూడా పరిశీలించాలనుకున్నాడట, సుఖాన్ని కూడా పరిశోధించాలనుకుంటున్నాడట. అందుకొరకే 2వ అధ్యాయం 1వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, 2వ అధ్యాయము 1వ వచనం, కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును, నీవు మేలును అనుభవించి చూడుమని నేను నా హృదయముతో చెప్పుకొంటిని, అయితే అదియు వ్యర్థ ప్రయత్నము ఆయను. తన హృదయంలో అనుకుంటున్నాడట, ఇదిగో నువ్వు ఈ మేలును అనుభవించు, ఇదిగో నువ్వు సుఖాన్ని అనుభవించు అని చెప్పేసి తన హృదయంతో అనుకుంటున్నాడట. తన హృదయాన్ని పరిశీలించాలనుకుంటున్నాడట. ఇదిగో ఈ మేలు, ఈ సుఖం, ఇంతటి వలన నీకు కలిగిన లాభమేమి అనే ఆ కోణంలో ప్రశ్నిస్తున్నాడట, ఆ కోణంలో పరిశోధన చేస్తున్నాడట ప్రేమైన వాళ్ళ. చదవండి మరలా మొదటి లైన్ నుంచి. కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూడాలి, నీవు మేలును అనుభవించి, నువ్వు సుఖాన్ని అనుభవించి చూడొకసారి. సుఖం అంటే ఎలా ఉంటుందో నాకు చెప్పు అంటున్నాడు. మేలు అనుభవించు, నువ్వు మేలు అనుభవించు, మంచిని చేయి, మంచిని అనుభవించు, ఎంజాయ్మెంట్లోనికి వెళ్ళిపో, సుఖాన్ని అనుభవించు అని చెప్పేసి ఆ సుఖాన్ని అనుభవించిన తర్వాత దాని వలన నీకు వచ్చిన ప్రతిఫలం ఏమో నాకు చెప్పు అంటున్నాడు. ఎవరినో కాదు, ఆయన హృదయాన్ని ఆయనే ప్రశ్నించుకుంటున్నాడు. తన శరీరముతో ఆయనే ప్రశ్నించుకుంటున్నాడు. ఇదిగో నీకు సర్వ సుఖాలన్నీ కాళ్ళ దగ్గరకు తీసుకొని వచ్చాను, అంతటి వలన నీకు కలిగిన లాభమేమి, అంతటి వలన నీకు కలిగిన లాభం ఏమంటున్నాడు చూడండి ప్రేమైన వాళ్ళరా. సుఖం కోసం మనం కష్టపడుతున్నాం, కానీ మేలును కూడా టెస్ట్ చేయటానికి, ఇందులో నీకు మేలుంది, ఇందులో నీకు సుఖం ఉంది అని ప్రతి సుఖాన్ని పరిశీలించి చూశాడట ప్రేమైన వాళ్ళరా. ఎంత సుఖాన్ని అనుభవించాడో తెలుసా? ఎంత సుఖాన్ని అనుభవించాడో తెలుసా? మనకు 2 ఇండ్లుంటే అబ్బా నాకు 2 ఇండ్లు ఉన్నాయి అని అనుకుంటాం. 5 ఇండ్లు ఉంటే ఎవరికి లేవు ఇండ్లు, నాకు మాత్రమే ఉన్న ఇండ్లు అని చెప్పేసి దానితో మనం చాలా ఆనందపడతాం ప్రేమైన వాళ్ళరా, చాలా ఆనందపడతాం. కానీ సొలొమోను గారికి దేశమే ఆయనది, రాజ్యమే ఆయనది, ఎన్నో శృంగార వనాలను కట్టించాడట. ఎలా కిందికి చదువుకుంటూ వెళ్ళిపోతే మీకు అక్కడ కనబడుతుంది ప్రేమైన వాళ్ళరా. నువ్వు మేలును అనుభవించి చూడుమని చెప్పేసి ఆయన ఏం చేశాడట? 4వ వచనంలో, నేను గొప్ప పనులు చేయబూనుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫల వృక్షములను నాటించి తిని. ఇవి చదువుకోవటానికి ఒక వచనంలో ఉన్నాయి, కానీ ఇది చెయ్యాలంటే చాలా కష్టం ప్రేమైన వాళ్ళరా. చెరువులను త్రవ్వటం అంటే ఈజీయా? చెరువులను త్రవ్వటం అంటే ఈజీ అనుకుంటున్నారా? ఈజీ ఉండదు ప్రేమైన వాళ్ళరా. 100 ఎకరాల స్థలం కావాలి, 100 ఎకరాల స్థలం కావాలి. అప్పుడప్పుడు నది యొక్క పొడవును ప్రభుత్వం వారు పెంచుతూ ఉంటారు, దాని వెడల్పును పెంచుతూ ఉంటారు. అలా వెడల్పు పెంచాలంటే ఈజీ అవుతుందా? గ్రామాలను ఖాళీ చేయాలి,
గ్రామాలకు ఖాళీ చేసిన తర్వాత వాళ్ళకు నివాసం ఎక్కడో చూపించాలి, మళ్ళీ వాళ్ళకి ఇళ్ళను కట్టించాలి. అవునా కదా? అంటే ఎంతో డబ్బులు ఖర్చు పెడితేనే కానీ నది యొక్క వెడల్పు పొడవు దాన్ని పెంచలేరు ప్రేమైన వారలారా. అలాగే రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన సీఎం గారుగా ఉన్నప్పుడు వెలుగోడు రిజర్వాయర్ మనకందరికీ తెలుసు, అది తక్కువ లోతులో ఉండేది. కానీ దాన్ని ఇంకా పెంచాలన్న ఆలోచనతో దాని లోతును పెంచాడు, దాని వెడల్పును కూడా పెంచాడు ప్రేమైన వారలారా. అలా పెంచాలంటే ఈజీ అవుతుంది అనుకుంటున్నారా? డబ్బులు ఖర్చు చేయాలి, లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఆపద లేకుండా చూడాలి, ఇంతగా ప్రయాసపడాలి, అంతమందిని కష్టపెట్టాలి ఈ చెరువు కోసం. ఆయన గొప్ప పనులు చేయాలి తన శరీర సుఖం కోసమే, చూసి ఆనందించడానికి అంతే. రాజుగా ఇదిగో ఇన్ని చెరువులను నేను త్రవ్వించాను, ఇదిగో ఇన్ని వనములను నేను నాటించాను, ఇన్ని పనులు నేను చేశాను అనే గొప్ప కోసం ప్రేమైన వాళ్ళ అంతే, ఆ ఘనత కోసమే. అన్ని శృంగార వనాలను కట్టించాడట. శృంగార వనాలు అంటే ఎన్నో చెట్లను నాటాడట ఆయన. ఎన్ని చెట్లు? మన దగ్గర ఉన్నటువంటి వేప చెట్టు, కానుగ చెట్టు, తుమ్మ చెట్లు ఇవి కాదు. చెట్లు నాటాలంటే ఆయన స్థాయిలో ఉన్నటువంటి చెట్లను నాటాలి. ఆయన రేంజ్కి తగ్గట్టుగా చెట్లు నాటాలి. అందుకొరకే బబులోను రాజు హ్యాంగింగ్ గార్డెన్ కట్టాడు ఆయన తన భార్యకు గిఫ్ట్గా ఇవ్వటానికి. విరేలాడే ఉద్యానవనాన్ని గిఫ్ట్గా భార్యకి ఇచ్చాడు ప్రేమైన వాళ్ళరా. ఆ ఉద్యానవనములో ఆయన పెట్టినటువంటి పువ్వుల మొక్కలు ఎక్కడవో తెలుసా? ఒకే దేశానివి కాదు, వివిధ దేశాలలో నుంచి చెట్లను తీసుకొని వచ్చాడు. ఒక మొక్క కోసం దేశంలో ప్రయాణం చేసి వెళ్ళిపోవాలా? ఆయన అంటే ఎంత కష్టపడి ఉండాలి. ఇలా సొలొమోను గారు ఎన్నో చెట్లను నాటించాడట, ఎన్నో వృక్షాలను నాటించాడట, ఎన్నో వనాలను నాటించాడట. అంటే ఎన్ని దేశాలలో నుంచి చెట్లు తెప్పించి ఉండాలి, ఎక్కడెక్కడ ఏ చెట్లు ఉన్నాయి అని కనుక్కోవాలి. వాటన్నిటినీ ఇదిగో నా కళ్ళ ముందర ఉండాలి, నా వనములో ఉండాలి అని ఆ చెట్లనన్నిటినీ తీసుకొని వచ్చాడట ప్రేమైన వాళ్ళరా. కేవలం కన్ను యొక్క ఆనందం కోసం, చూసి ఆనందించాలంతే. ఆయన ఏం చేసుకుంటాడు చెప్పండి చెట్లతో? ఆయన ఏమైనా పూలు పెట్టుకుంటాడా? లేదు. చెట్ల వలన ఆయనకి ఏం లాభం లేదు. ఎందుకయ్యా నీకు లాభం అంటే చూసి ఆనందించాలి, ఎంజాయ్మెంట్ అంతే, ఎంజాయ్మెంట్ కోసమే. అందుకొరకే ప్రారంభములు అన్నాడు, హృదయముతో అంటున్నాడట, నీకు ఇందులో మేలుంది, ఇందులో నీకు సుఖం ఉంది, ఇదిగో ఈ సుఖాన్ని నువ్వు పరిశీలించి చూడు అని చెప్పేసి ప్రతి సుఖాన్ని పరిశీలించి చూశాడట. ప్రతి సుఖాన్ని పరిశీలించి ఇందులో నాకు సుఖం ఉంది, ఇందులో నాకు మేలుంది, ఇది నాకు చాలు అని అనుకునే జీవితాన్ని నీవేమైనా అనుభవిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించని సుఖాలను కూడా తన కాళ్ళ దగ్గరకు తీసుకొని వచ్చాడు ప్రేమైన వాళ్ళరా. మనం ఒకే భార్యతో ఆనందిస్తున్నాం, కానీ ఆయన 1000 మంది భార్యల సుఖాలను అనుభవించాడు ప్రేమైన వాళ్ళరా. అంటే ఆయన సుఖం ఏ రేంజ్లో ఉందో ఒకసారి ఆలోచించండి. ఆయన సుఖం రేంజ్, ఆ రేంజ్లో ఉన్నటువంటి ఆయన సుఖముతో అంటున్నాడట, ఇందులో నాకు ఆనందం ఏదైనా ఉందా అని ప్రతి సుఖాన్ని తరచి తడిమి చూశాడట. కానీ చివర్లో ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడు తెలుసా? 3వ వచనం చదవండి, 2 నుంచి చదువుదాం. అయితే నా హృదయముతో నేను చెప్పుకుంటేనే, అయితే అదియు వ్యర్థ ప్రయత్నమాయను, నవ్వుతూ నీవు వెర్రిదానవనియు సంతోషముతో నీ చేత కలిగినదేమి అని నేనంటిని అంటున్నాడు. చూడండి, నవ్వుతుంటున్నాడట. నవ్వు కోసమే మనం కదా ప్రయాసపడేది, అవునా కదా? ఆలోచించండి. ఆనందం కోసమే. పిల్లవాడు ఏడుస్తే మనకు ఆనందంగా ఉంటుందా? వాడి ఆనందమే మన ఆనందం. వాడు క్రింద పడుతుంటాడు, లేస్తుంటాడు, వస్తువులను పగలగొడుతుంటాడు, చిందరబందరం చేస్తుంటాడు, మనం రొట్టె చేస్తుంటే పిండంతా పాడు చేస్తుంటాడు, అయినా వాడిని ఏమి అనం, వాడి ఆనందమే మనకు కావాలి అని చెప్పేసి వస్తువులు పాడవుతున్నా, ఆహారం వేస్ట్ అవుతున్నా, అంత వేస్ట్ అవుతున్నా వాడు ఆనందపడుతున్నాడు అని చెప్పేసి వాడిని కాస్త పక్కన పెట్టేసి వాడి ఆనందాన్ని దూరం చేసేసి వాడిని
ఆహార వస్తువులను మనం సిద్ధం చేస్తామే కానీ వాడిని పల్లెత్తు మాట కూడా అన్నాం ప్రియమైన వాళ్ళరా. అంటే వాడు ఆనందంగా ఉండాలి, అలాగే మనం కూడా ఆనందంగా ఉండాలి. మనం ఆనందంతో ఉండాలనుకుంటాం, కానీ సొలొమోను గారు ఆ ఆనందాన్ని కూడా పరిశీలన చేస్తూ, ఆ నవ్వుతో కూడా పరిశీలన చేస్తూ, ఆ నవ్వును పరిశీలించినటువంటి ఆయన అప్పుడు నవ్వుతుంటున్నాడట, హే, నీ వలన నాకు వచ్చిన లాభమేమే, నీ వలన వచ్చిన నాకు లాభమేమి, నాకు అసలు పిచ్చిదానివి కానీ నీ పిచ్చి కోసం, నీ నవ్వు కోసం ఇంతమంది నువ్వు కష్టపెట్టింది, ఇన్ని ప్రయాసలా నువ్వు పడింది అని చెప్పేసి చివరిగా ఆయన మాట్లాడుతూ అంటున్నాడు. ఎంజాయ్ చేస్తుంటే, నవ్వు విపరీతంగా నవ్వుతుంటే నవ్వు దగ్గరకు వచ్చి అంటున్నాడట, ఏ నవ్వు, నీ వలన వచ్చిన లాభమేమే, అసలు నీ వలన వచ్చిన లాభమేమి? ప్రియులారా, ఇలా నవ్వుతో ఎవరైనా అనుకున్నవారు ఉన్నారా? నవ్వు కోసమే మనం ప్రయాసపడ్డాం, ఆ నవ్వు కోసమే మనం పిల్లలను కన్నాం, ఆ నవ్వు కోసమే మనం కష్టపడుతున్నాం, ఆ నవ్వు కోసమే మనం ఎన్నో కష్టాలను పడుతున్నాం ప్రియమైన వాళ్ళరా. ఆ నవ్వును కూడా పరిశీలించి, నవ్వును కూడా ప్రశ్నించిన వాడు సొలొమోను గారు ప్రియమైన వాళ్ళరా. నవ్వుతో, హే పిచ్చిదానా, నీ పిచ్చిదాన కోసం, నీ పిచ్చి కోసమా ఇంతమంది ప్రయాసాన్ని, ఇంతమందికి నువ్వు ప్రయాస పెడుతున్నావు, ఇంతమందిని నువ్వు కష్టపెడుతున్నావు, నీ ఆనందం కోసమా, నీ పిచ్చి కోసం కాకపోతే మరి దేనికోసం అని మాట్లాడుతూ, అంతటి వలన నీ వలన మనుషులకు కలుగుతున్న లాభమేమి, మనుషులకు కలుగుతున్న లాభమేమి? ప్రియులారా, ఆలోచించండి. 5 నిమిషాల కోసమే కదా మనం కష్టపడేది. 5 నిమిషాలు తింటాం మహా అంటే ఆహారం, పోనీ ఇంకా ఎక్కువగా ఆస్వాదిస్తూ తింటే 20 నిమిషాలు. ఈరోజు స్పెషల్ ఐటెం ఉంటుంది కాబట్టి కదా, స్పెషల్ ఐటెం గట్టి పదార్థాలు ఉంటాయి కాబట్టి కాస్త లేట్ అవుతుంది. ఒక 20 నిమిషాలు అనుకుందాం, పోనీ అరగంట అనుకుందాం, అరగంట, అవునా? ఈ అరగంట భోజనం కోసం 6 రోజులు కష్టపడ్డామా? ఆలోచించండి. అరగంట భోజనం తినటం కోసం 6 రోజులట, 6 రోజులు ప్రయాసపడి తెచ్చుకున్నాం ఆహారం. ధాన్యం తెచ్చుకున్నాం, గింజలు తెచ్చుకున్నాం, కూరని తెచ్చేసుకున్నాం, దానిలో కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ మొత్తం తెచ్చేసుకున్నాం. అన్నీ తెచ్చేసుకున్న తర్వాత వంటను వండాం. వంట వండటానికి కూడా సుమారుగా 1.5 టైం పట్టింది. వంట వండటానికి 1.5 టైం పట్టింది, అవి తెచ్చుకోవటానికి 6 రోజుల టైం పట్టింది. కానీ అది ప్లేట్లోకి వచ్చిన తర్వాత తినే సమయం ఎంత? అరగంట. ప్రియులారా, ఆలోచించండి. అంటే ఈ 15 నిమిషాల సుఖం కోసమా ఇంతవరకు కష్టపడింది? అప్పుడు అంటాం తిన్న తర్వాత బేవ్ అని చెప్పేసి, దాని వలన నీకు వచ్చిన లాభమేమి అంటున్నాడు. అప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా చాలా చక్కగా తిని మీరు ఆ తేనిపిన తర్వాత ఒక్కసారి అప్పుడు అడగండి, నీ వలన కలిగిన లాభమేమి, నీ వలన కలిగిన లాభమేమి అంటే అప్పుడు ఊపిరితిత్తులు అంటాయి, ఊపిరి పీల్చుకోలేకపోతున్నాను రా బాబు, కడుపు నిండా పెట్టేసావు కదరా, గొంతు దాకా తీసుకొని వచ్చేసావు కదరా, ఎలా ఊపిరి పీల్చుకోవాలరా అని ఊపిరితిత్తులు అంటాయి. గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుంది కదా, దీని వలన నీకు వచ్చిన లాభమేమి అంటున్నాడు. అంటే మనుషుల ప్రయాసకు భూమి మీద ప్రతిఫలం ఆనందంగా లేదు ప్రేమైన వాళ్ళరా. దాని వలన వచ్చిన లాభం అంటూ ఏమీ లేదు. భూమి మీద నువ్వు ఎంత ప్రయాసపడినా మరలా మరొక పూటకు కష్టపడాల్సిందే. అరగంట తిన్నానని చెప్పేసి 6 రోజులు మరలా ఇంటికాడ ఉంటావా? మరొక పూటకు ప్రిపేర్ అవుతుంటావు, మరొక పూటకు నేనేం తినాలి, ఎలా తినాలి, ఏ రుచిని తినాలి అని మరలా ప్రిపరేషన్. ప్రియులారా, ఆలోచించండి. అంటే ఒకసారి తిన్నాము కదా అని చెప్పేసి దాని వలన మనకొచ్చే లాభం లేదు. మరలా ప్రయాసలోనికి వెళ్ళిపోవాలి. అందుకొరకే ఆదాముతో దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడు తెలుసా? 3వ అధ్యాయం ఆదికాండము 3వ అధ్యాయం, ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనం.
ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. నీ బ్రతుకు దినాలన్నీ బిజీ 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 బిజీ, నీ లైఫ్ అంతా బిజీగా మారిపోతుంది. ప్రయాసతోనే నువ్వు తినాలి, ప్రయాసతోనే పంటను పండించుకోవాలి, ప్రయాసతోనే వంటను వడ్డించుకోవాలి, వంట చేసుకోవాలి, ప్లేట్లోనికి తెచ్చుకోవాలి. తినాలంటే కూడా ప్రయాసతోనే పంటను తింటావు, ప్రయాసతోనే నువ్వు ఆహారాన్ని తింటావు. ఊరికే రాదది, ప్రయాస. అందుకొరకే ఆనాడు దేవుడు ఆదాముతో అన్నటువంటి మాట ఈరోజు ఇప్పటికీ మనిషి ప్రయాసలోనే ఉండిపోయాడు. ఆ ప్రయాసలోనే మునిగిపోయి లాభము లేని ప్రయాస కోసం కష్టపడుతున్నాడట. వదిలి వెళ్ళిపోయే దానికోసం ప్రయాసపడుతున్నాడట. అందుకొరకే సొలొమోను గారు ఒక పోలికను చెప్తూ మాట్లాడతాడు. ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగా ఉంది, ఇది కూడా వ్యర్థమే అని అంటాడు. గాలికి ప్రయాసపడుతున్నామట. గాలి ఒక చోట ఉంటుందా? ఒకే చోట ఉంటుందా? ఈరోజు ఇక్కడ ఉంటుంది, మరొక క్షణానికి మరొక చోటుకి వెళ్ళిపోతుంది. అది ఊగుతూనే ఉంటుంది, అటు ఇటు స్థిరమయంగా ఉండదు. అది ఒక చోట కుదురుగా ఉండదు. అది ఇక్కడ కొద్దిసేపు కనబడుతుంది, ఒక చోట మరొక చోట కనబడుతుంది. అంటే ఒక చోట ఉండకుండా అది తిరుగుతూనే ఉంటుంది. గాలికి స్థిరమైనది లేదు. అలా స్థిరమైన లాభం అంటూ నీకు లేదయ్యా, స్థిరమైన లాభం లేదు నీకు. గాలికి ప్రయాసపడినట్టుగానే ప్రయాసపడుతున్నావు. నీ ప్రయాస అంతా గాలికే. అదేంటయ్యా, ఇండ్లను కట్టాను, కార్లు కొన్నాను, బైకులు కొన్నాను, బంగారం కొన్నాను, గాలికేనయ్యా అదంతా వదిలిపెట్టి వెళ్ళిపోతావయ్యా. ఈరోజు నీ దగ్గర ఉంటుంది, రేపు మరొకరి దగ్గర ఉంటుంది డబ్బు. ఈరోజు నీ దగ్గర ఉన్నావు, నీ దగ్గర ఉంది కాబట్టి ఉంది. నువ్వు అప్పుల్లోనికి వెళ్ళిపోయిన తర్వాత మరొకరి దగ్గర అది ఉండిపోతుంది. ప్రియులారా, ఆలోచించండి. అంటే ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగా ఈ భూమి మీద మనం ప్రయాసపడుతున్నాం. అయితే మనం ప్రయాసపడుతున్నాం కదా, అయితే ప్రయాసపడుతున్నటువంటి ఆ ప్రయాసకు లాభం లేదేమో, కానీ దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా, పౌలు గారి ద్వారా ఒక క్రొత్త ప్రయాసను పరిచయం చేస్తున్నాడు. ప్రియమైన వారలారా, ఇది మనుషులెవ్వరికీ తెలియదు, మనుషులెవ్వరు గుర్తించనిది, ఆ ప్రయాస కోసం ఎవరు ఆలోచించనిది. ప్రియమైన వారలారా, ఆ ప్రయాసను గనుక మనం పడగలిగితే, ఆ ప్రయాసను గనుక మనం పొందుకోగలిగితే, ఆ ప్రయాసను మనం అనుభవించగలిగితే ఎలాంటి లాభం ఉంటుందో పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడుతూ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము చివరి వచనం ఒకసారి చదవండి ప్రియులారా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము చివరి వచనం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి అంటున్నాడండి. మీకు ఇంతవరకు ఏం తెలియదో తెలుసా? ఇంతవరకు మీరు ఏమి ఎరుగరో తెలుసా? ప్రభువునందు ప్రయాస ఒకటి ఉంది. ఆ ప్రయాసను నేను పడాలి అన్న ఆలోచన మీకు లేదు. మరి ఏ ప్రయాస? నీ కొరకు ప్రయాస, నీ పిల్లల కొరకు ప్రయాస, 4 రాళ్ళు వెనక వేసుకోవాలన్న ప్రయాస, 4 తులాలు సంపాదించాలన్న ప్రయాస, 4 ఇళ్ళు సంపాదించాలన్న ప్రయాస. ఈ ప్రయాస గురించి తెలుసు నీకు. కానీ ప్రభువునందు ప్రయాస తెలియదు నీకు. అది తెలుసుకోండి, అది ఎరగండి. అది మీరు ఎరగగలిగితే చదవండి. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. అది నువ్వు తెలుసుకోగలిగితే నీ ప్రయాస వ్యర్థం కాదు అంటున్నాడు. చూడండి, అంటే ప్రభువునందు ప్రయాస ఒకటి ఉంది. ఆ ప్రయాసను మనం పడగలిగితే, ఆ ప్రయాసను, ఆ కష్టాన్ని మనం పడగలిగితే దానికి లాభం ఉందట. అది వ్యర్థమైపోదట, అది గాలికి కొట్టుకొని పోదట, అది మనం విడిచిపెట్టి పోమట, అది మన దగ్గరే ఉండిపోతుందట దాని లాభం. ప్రియులారా, ఆలోచించండి. ఈ లోకములో నువ్వు ఎంత కష్టపడినా, ఎంతమంది కోసం కష్టపడినా, నీ పిల్లల కోసం ఎంత శ్రమ పడినా దాన్ని నువ్వు ఒకరోజు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి.
పిల్లల కోసం అన్నావే, ఆ పిల్లలు కూడా రేపటి దినమున దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అవునా? వారి పిల్లలు ఆ పిల్లల కోసం దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఇలా తరతరాలుగా అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. లాభము లేని ప్రయాస అనుభవించి వెళ్ళిపోతున్నారు. కానీ నీతో ఎప్పుడు ఉండే ఒక ప్రయాస, అదేంటట? ప్రభువునందు ప్రయాస. మరి ప్రభువునందు ప్రయాసపడుతున్నామా? మన ప్రయాస కోసమైతే ఉదయాన్నే లేచి వంటను ప్రిపేర్ చేసుకుంటాం, క్యారియర్ కట్టేసుకుంటాం, వెళ్ళిపోతాం, మరలా తిరిగి వస్తాం, మరలా మరి ప్రయాసపడి వంట చేసుకుంటాం, నిద్రలోనికి వెళ్ళిపోతాం, మరలా ఉదయాన్నే లేస్తాం, మరలా వంట చేసుకుంటాం, మరలా ప్రయాస పడుతూనే ఉంటాం కదా. అమ్మ, మన కొరకు ప్రయాసపడుతున్నాం, మన కొరకు ఉదయాన్నే లేస్తున్నాం, మన కొరకు ఉదయాన్నే లేచి వంట చేసుకుంటున్నాం. కానీ ఆదివారం ఒక రోజు ఉందని, ఆ రోజు నేను ఉదయాన్నే లేయాలి అని, అది దేవుని కోసం నేను పడుతున్న ప్రయాసని నువ్వు ఎప్పుడైనా గుర్తించావా? లేవం మనం. అవునా? ఆలోచించండి. ఉదయాన్నే లేచి ఇదిగో వేకువజామున్నే లేచి చక్కగా రెడీ, దేవుని సన్నిధిలోనికి నేను త్వరపడి వెళ్ళాలి, తొందరగా వెళ్ళాలి అనే ఆలోచన, అలాంటి ఆతురత, అలాంటి ఆసక్తి మనకుందంటారా? ఒకవేళ ఉంటే 6 గంటలకంతా మందిరంలో ఉంటారు మీరు. నిజంగా చెప్పండి. 6 గంటలకంతా నువ్వు మందిరములో కనబడాలంటే ఉదయాన్నే లేచే ప్రయాసను అలవాటు చేసుకోవాలి. ప్రయాసే నిద్ర లేవనివ్వదు, అది కన్ను అది తెరవనివ్వదు. అలా పడుకుందాం, 5 అయ్యిందిలే, 5:30 అయ్యిందిలే, 6 అయ్యిందిలే, 6:15 అయ్యిందిలే, వాక్యం స్టార్ట్ చేశారా, చెయ్యనిలే, అలా అనిపిస్తుంది శరీరం. అలా ఒక్కసారి శరీరాన్ని వదిలేసుకొని, ఈ శరీరపు నిర్లక్ష్యాన్ని, కాలదన్ని ఒక్కసారి ఆసక్తిని పెంచుకొని, ఇదిగో కళ్ళతో నువ్వు తెరువు, శరీరం నువ్వు లే, చక్కగా రెడీ, ఇదిగో నీ దేవుని మందిరానికి వెళ్ళు అని వెళుతున్నప్పుడు శరీరం మనకు సహకరించదు. శరీరాన్ని నెట్టుకుంటూ తోసుకుంటూ రావాలి. ప్రేమైన వాళ్ళరా, ప్రయాస, ఈ ప్రయాసకు లాభం ఉంది. ఈ ప్రయాస వ్యర్థం కాదు. అలా వచ్చాం, విన్నాం, కూర్చున్నాం, వింటున్నప్పుడు కళ్ళు ఏం చేస్తాయో తెలుసా? అలా మూతలు పడిపోతుంటాయి. ఎందుకంటే నిద్ర లేచాం కదా, తొందరగా నిద్ర లేచాం కాబట్టి కళ్ళు కూడా మూతబడిపోతుంటాయి. అలా మూతబడుతున్నప్పుడు కండ్ల మీద ఏదో 100 కేజీల భారం ఉన్నట్టుగా కనురెప్పలు మూసుకొని పోతుంటాయి. అలాగా అప్పుడేం చేయాలో తెలుసా? ఆ 100 కేజీల భారాన్ని లేచిలా వెయిట్ లిఫ్టర్ ఇలా లేపి నిలబెట్టినట్టుగా కనురెప్పలను నిలబెట్టగలిగే శక్తి మీ దగ్గర ఉందా? అలా బలశూరులు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరు. నిద్ర వస్తుంటే కళ్ళు మూసుకోవటం అంతే. అంటే కనురెప్పలను లేపి నిలబెట్టగలిగేంత ఆసక్తి దేవుని మీద నీకుందా? ప్రియులారా, ఆలోచించండి. ఇదంతా దేవుని కోసం ప్రయాస. అలా వాక్యాన్ని విన్నాం. అలా వాక్యాన్ని విన్న తర్వాత దేవుని కోసం ఏదో చేయాలట, దేవుని పనుల కోసం ఏదో ఇవ్వాలట అని చెప్పేసి మన దగ్గర ఉన్నటువంటి సొమ్మును తీసుకుని వచ్చి ఇదిగో దైవ సన్నిధిలో ఇస్తామా? ఇవ్వం. అలా జోబులో నుంచి బయటికి తీస్తున్నప్పుడు పిల్లల ఫీజులు గుర్తుకొస్తాయి, ఈరోజు ఆదివారం కదా అని గుర్తుకొస్తుంది కదా, అన్నీ గుర్తుకొస్తాయి. ఇలా తీసి ఇలా ఇచ్చే ధారాళమైన చెయ్యేది దేవుని కోసం ప్రయాస. ప్రియులారా, ఆలోచించండి. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. అలా వచ్చారట, ఎంతోమంది సువార్థికులు వచ్చారట, ఎంతోమంది దైవజనులు వస్తున్నారట ఆ గ్రామానికి. అలా గ్రామాలు తిరుగుతున్నారట. ఆ గ్రామానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఏం చేశారో తెలుసా? రోమీలకు రాసిన పత్రిక, చివరిగా రోమీలకు రాసిన పత్రిక చివరి అధ్యాయం 16వ అధ్యాయము 6వ వచనం.
16వ అధ్యాయం 6వ వచనం. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. నాకు బంధువులను నా తోడి ఖైదీలైన ఆంద్రోనికికును యూనియాకును వందనములు. మీరు అపోస్తుల ప్రసిద్ధికెక్కిన వారిలో నాకంటే ముందుగా క్రీస్తునందున్నవారు. అలాగే 12వ వచనం, ప్రభువునందు ప్రయాసపడు త్రుపైనాకును త్రుఫోసాకును వందనములు. ప్రియురాలకు పెర్సిస్సునకు వందనములు. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను. ప్రియులారా, ఆలోచించండి. ఇలా వందనాలు చెప్తున్నారట. ఒక్కొక్కరికి వందనాలు పేర్లు చెప్తున్నారు, కొందరికి అలా అందరికీ వందనాలు చెప్తున్నాడు. ప్రేమైన వాళ్ళ ఎందుకయ్యా వారికి వందనాలు అంటే, ప్రభువునందు బహుగా ప్రయాసపడిన స్త్రీలు, ప్రభువునందు బహుగా ప్రయాసపడిన యవనస్తులు, ప్రభువునందు బహుగా ప్రయాసపడిన పెద్దలు, ఇలా ప్రతి ఒక్కరికి ప్రభువునందు ప్రయాసపడిన వారి గురించి పరిచయం చేస్తున్నాడు. ప్రియులారా, మరి ప్రభువునందు ప్రయాసపడిన స్త్రీలలో మీరున్నారా? ప్రభువునందు ప్రయాసపడిన యవనులలో మీరున్నారా? ప్రభువునందు ప్రయాసపడిన పెద్దలలో పెద్దలున్నారా? ప్రియులారా, ఆలోచించండి. మన కొరకు మనం ప్రయాసపడుతున్న వారముగా ఉన్నామా, లేదంటే ప్రభువునందు ప్రయాసపడిన వారముగా ఉంటున్నామా? ప్రియులారా, ప్రభువునందు ప్రయాస ఏం కాదో తెలుసా? అది వ్యర్థం కాదు, వ్యర్థం కాదు. చివరిగా ప్రకటన గ్రంథములో ఒక మాట ఉంటుంది, ప్రేమైన వాళ్ళరా, ప్రభువునందు మృతులు ధన్యులు, వారు వారి ప్రయాసలు మాని వాళ్ళు వచ్చారు అంటాడు. ప్రయాసలు మానొచ్చారు. ఏ ప్రయాస? ఇళ్ళను కట్టాలి, నగలను సంపాదించాలన్న ప్రయాస కాదు. ప్రభువునందు ప్రయాస, ప్రభువునందు ప్రయాస మానుకొని వచ్చారు. ఇదిగో వారికి రెస్ట్, వారికి విశ్రాంతి, అదిగో వారికి ప్రతిఫలం ఉంది, వారికి లాభం ఉంది, వారికి జీవ కిరీటం ఉంది. పరలోకమందు ఇదిగో బంగారపు వీధి వారి కొరకు స్వాగతాన్ని పలుకుతుంది. నువ్వు బంగారును వదిలిపెట్టి వెళ్ళిపోయావు, కానీ పరలోకములో బంగారు వీధే ప్రభువునందు ప్రయాసపడిన నీకు స్వాగతాన్ని పలుకుతుంది. ప్రియులారా, ఆలోచించండి. మన కొరకు మనం ప్రయాసపడితే దాని వలన వచ్చే లాభం లేదు. చివరికి సొలొమోను గారు సుఖాన్ని కూడా పరిశీలించి సుఖాన్ని కూడా ప్రశ్నించేంత మరి పరిశీలనలోనికి, అంత సుఖాన్ని అనుభవించాలన్న ఆలోచనలోనికి, అంత ప్రయాసలోనికి వెళ్ళిపోయాడు ప్రేమైన వాళ్ళ సొలొమోను గారు. అందుకొరకే వ్యర్థము 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 సమస్తము వ్యర్థమైనది అన్నాడు. కానీ ప్రభువునందు ప్రయాస మాత్రం వ్యర్థము కానిది. నీ ప్రయాస వ్యర్థమయ్యేది, ప్రభువునందు ప్రయాస వ్యర్థం కానిది. దాని వలన మనం లాభాన్ని పొందుకుంటాం. అందుకొరకే ప్రభువునందు నువ్వు ఏ మంచి చేసినా, ఏ మంచి కార్యం చేసినా నీ డిపాజిట్లో వేసుకుంటున్నట్టే అది రేపటి దినమున ఒకవేళ ఈ శరీరములో భౌతిక సంబంధమైన జీవితములో ఒకవేళ నీకు ప్రమాదం వాటిల్లితే ఈరోజు చేసుకున్న మంచి రేపటి దినమున నీకు ఉపయోగపడుతుంది. అందుకొరకే కాస్తో కూస్తో మంచి చేసుకోవయ్యా అంటుంటారు పెద్దలు. ఈరోజు చేసుకునే మంచి ఇదిగో రేపు నీ కష్టకాలములది ఉపయోగపడుతుంది అని అంటారు. కనుక ప్రియులారా, మంచి క్రియలు నీ దగ్గరకు నీ వెంట వస్తాయి. మంచి నీ వలన ఏదైతే జరుగుతుందో దానిని చేయి, దానికి తగిన ప్రతిఫలాన్ని నీవు తప్పనిసరిగా పొందుకుంటావు. ఆ లాభాన్ని పొందుకునే పనులను మనం చేయాలి, వదిలిపెట్టే దానికోసం కాదు మనం ప్రయాసపడవలసినది. కనుక ఆలోచించండి. ప్రభువునందు ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి ఆ ప్రభువునందు ప్రయాస కొరకు మనమందరము కష్టపడాలనే ప్రేమతో కోరుతూ ఈ నా మాటలను ఇంతటితో ముగిస్తాను.